జీడిపల్లి నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్లు తరలించే అంశం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఉన్నారు. సరే ఏంటి ఈ పనులు ఎలా జరుగుతాయి? పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కష్టపడి పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో పనులు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కూడా సకాలంలో పూర్తి చేయాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పాం. కానీ ఒకటి మాత్రం ఆ రోజు మిస్ అయిపోయినాం. రైతులకు ఏదైతే సంబంధించిన రికార్డ్స్ కూడా వాళ్ళు తయారు చేయకోకుండా వెళ్ళిపోయారు. అంటే ఆ రికార్డ్స్ తయారు చేయడానికే మనకు 14 నెలలు సమయం తీసుకుంది. ఎందుకంటే ఒక రైతుది ఎంత భూమి పోతుంది, ఏ విధంగా పోతుంది అనే దానికి కూడా ఆ రోజు అవకాశం లేకోకుండా పోయింది. అవన్నీ తయారైపోయినాయి, రికార్డ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి పనులు కూడా ప్రారంభించాం. ఖచ్చితంగా మరి కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. సార్ ముఖ్యంగా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నది కూటమి నాయకులకు పౌరుషం లేదు, అసలు ఎక్కడ ఏం స్పందించలేదు, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. దీని మీద ఎలా చూస్తారు? వాళ్ళు పూర్తిగా అభివృద్ధిని విస్మరించారనేది మీ అందరికీ తెలిసిన సత్యం. ఎక్కడ అభివృద్ధిని అనేదే తెలియదు వాళ్ళకి. పదం దోచుకోవడము, దోచేయడమే వాళ్ళకి తెలిసిన పదం. అలాంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేము అభివృద్ధి ఎలాగా జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు వ్యక్తి కూడా ఆనందంగా ఉన్నారు. అభివృద్ధికి ఎక్కడ మీరు కళ్యాణదుర్గంలో వచ్చారు, ఎన్నికల ముందు ఈ ప్రాంతం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది, అభివృద్ధి కాంతి ఈ ప్రకారంగా ఉంటుందా? ఖచ్చితంగా అభివృద్ధిలో మేము మొదటున్నాం, అభివృద్ధి వైపే ఉన్నాం, ప్రజల వైపే ఉన్నాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి మీకు స్పందన లేకపోయినప్పటికీ మీరు ఈరోజు పనులు మొదలు పెట్టడం, 100 కోట్ల పనులు మొదలు పెట్టడం ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చుకోవాలంటే మనం పనులు చేయాలి. ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. పూర్తిగా రైతులందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఈ వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు నిజంగా రైతుల్ని మనం ఆ ఎన్నికల సమయంలో కూడా మా ముఖ్యమంత్రి ద్వారా మేము కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం, భైరవానితిప్ప ప్రాజెక్టుని పూర్తి చేస్తామని. అందులో భాగంగా ఈ పనులు కూడా ప్రారంభించాలి, త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో లేట్ అయితే దీనికి ఇంకా కూడా ఇబ్బందులు వస్తాయి, ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది. సార్ ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అయితే భైరవానితిప్పకి వాటర్ వస్తే మాత్రం ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యే అవకాశం 100% ఈ ప్రాంత రైతులు చాలా ఆనందంగా ఉంటారు, సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడే చెప్పాం, ఇంకా కూడా భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వస్తే ఇప్పుడు ఎందుకంటే హార్టికల్చర్ కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా మన ప్రాంతానికి గుర్తింపు ఉంది. అలాంటి గుర్తింపు తీసుకురావాలంటే మనం బీటీపీ ప్రాజెక్టు కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉరవకొండకు తీసుకోండి, ఇంకో ప్రాంతం తీసుకోండి, వాళ్ళకి పిఏబిఆర్ ఉంది, ఎంపీఆర్ ఉంది, రకరకాల ప్రాజెక్టుల నుంచి వాళ్ళు కూడా డ్రిప్ ఇరిగేషన్ అవకాశాలు ఉన్నాయి. మన ప్రాంతానికి కూడా నీళ్ళు ఎప్పుడైతే బీటీపీకి వస్తాయో అప్పుడు కూడా కొంత డ్రిప్ ఇరిగేషన్ తీసుకెళ్ళి రైతులు ఇంకా బాగుండేటట్టు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సార్ ఫైనల్గా రాయదుర్గ ఎమ్మెల్యే కాళ శ్రీనివాసన్ చెప్తున్నది, మా సహచరుడు అమిలినేని సురేంద్రబాబు పట్టుదలతోనే ఇది ఈరోజు సాధ్యమవుతుంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫండ్ రాకపోయినా కూడా ముందడుగు వేసి 100 కోట్ల వర్క్ మొదలు పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఒకటి ఖచ్చితంగా సహచరుడు అనేది వాస్తవమే. ఎందుకంటే ఆయన అంటే నాకు ఎనలేని ప్రేమ, గౌరవం. ఇక్కడ మనకి పక్కన ఆర్థిక మంత్రి గారు ఉన్నారు పయావల్కి, ఆయనంటే కూడా ఎనలేని గౌరవం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రాన్ని శాసించే శక్తి. అంటే శాసించడం అంటే ఇంకో రకంగా అనుకోవద్దండి, అంటే ఒకరు తెలివితేటల్లో మిన్న, ఇద్దరు కూడా ఏ రకంగా అభివృద్ధి కావాలంటే వాళ్ళే చాటి. అలాంటి వ్యక్తుల మధ్యలో ఒక శక్తి నిమ్మల రామానాయుడు గారు. ఈ ముగ్గురు కలయిక కూడా మన ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళ మధ్యలో ఈ బీటీపీ ప్రాజెక్ట్ నేనుండడం కూడా నాకు ఒక మనోధైర్యం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతాన్ని పూర్తి చేసే అవకాశాలు నాకు కలుగుతున్నాయి. ఇది మొత్తం మీద అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నది ఒకటే, ఈ ప్రాంత ప్రజల కోసం ముఖ్యంగా హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు రాయలసీమను చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కళ్యాణదుర్గం లాంటి ప్రాంతానికి కూడా ఈ బీటీపీ ప్రాజెక్టు కింద పూర్తి అయితే మాత్రం ఇక్కడ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఇందులో పౌరుషం అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి వైసీపీ నాయకులు చేసినటువంటి దౌర్జన్యాలు వాటిని ఆ రకమైనటువంటి పౌరుషం కాదు, మాకు అభివృద్ధి పౌరుషంగా మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోసం ఖచ్చితంగా పాటు పడతామని చెప్పేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.